ఈ నాయనకి ఏం పనిలే పాటలే, కట్లు కూర్చుంటారు, పెళ్ళాలు పనులు పంపిస్తారు, కట్లు కూర్చుంటారు. మీదగా నువ్వు బతికేనారా లే. మనగాడు పుట్టే మరునాడు చచ్చినంట, బతికితే నాకు అట్లా బతకాలరా? ఎట్లా ఊరిని రూపాయి అడుగునా, ఊరు నాకిందుకే రావాలా? ఏందనుకున్నావు? రాజనా బాగున్నావా? బాగున్నావా? బాగున్నానబ్బా. ఏం బాగా సార్ కూర్చున్నారు కట్లకే? ఏం చేయాలి, పనులే పాటలేదు అబ్బా. పనులు చేసుకునే వాళ్ళకి ఏం పనులు కరవా? మీరు చేయలేక పనులు లేవంటారు అంతేనా? మళ్ళీ లేకపోతే మరి పెళ్ళాలని పంపించారు కదా పనులకి. పెన్నయ్య వాడు శ్రీరామ్ గారు ఏం కనపనా? కనపడి పక్కన కనపడి ఎక్కడ పోయినట్లయినా అబ్బా. 50,000 ఇప్పించుకొచ్చా 3 నెలలకి ఇస్తానని. అడ్రస్ లేదు, మనిషి పేదలకే సొమ్ము తీసుకోను, ఏదో తాడ తీసుకోను, ఏదో ఊరు బయటకు వెళ్ళిపోతున్నాడు. ఆయన సిక్కాలా ఆయన చేతికి. ఇంట్లో ఏమని చెప్పినాడు పెళ్ళాంక? ఆడొస్తున్నట్లు బాగా చెప్పెట్టినాడు. ఆ మామ వస్తే లేడని చెప్పాను. బాగా కనుక్కున్నాడు ఆయప్ప. సిక్కాల ఆయప్ప. చెప్తాలా? సరే సరేలే సరేలే, వస్తే చెప్పండి. చెప్తాను. ఏముందా పయ్యప్పకి? ఏదో 3 ఎకరాలు ఉంది, గాలిమార పోయింది, 7 లక్షలు ఏమో వచ్చినాయి. చెప్పే ఒడ్డుకి ఇచ్చాడు అయిపోయినాడు. రామ సిక్కలపా సెక్సా ఇక్కితే కారం పెట్టి మా కోసే రోట్లో పచ్చిమిరకాయ 10,000 ఇప్పించుకోండి. 10 నెలలు పట్టినాడు. అయ్యే వద్దలేదు మనిషి ఆపిన దుడ్లు పెరినాయని అతను చేస్తాడు. ఆయప ఎవరితో దుడ్లు ఉండు, ఇంకా టైం మొత్తం ఎదుర్కొంటాం. అయ్యి రావు సిక్కల దగ్గరకు వచ్చిందిలే. ఎన్నాళ్ళు కులుకుతాడో కులికిన ఆయప చూస్తాను. ఏట పోతున్నారా? ఏది బాగా కొడివేలు గిడివేలు పట్టుకొని పోతున్నారు. ఆమె ఆటకిని పోతారా? ఒకటే ఊర్లో దులిపోతుంది, ఇచ్చినాము ఒకటి బలిచి కొట్టుకుంటుంది. అది దాన్ని అయిపోతుంది చూడాలని చూస్తున్నా. బాగా నూరునే బాగా కొద్దిగా ఉంది. అట్లా మా నూరులో దులిపోతుంది. నేను తెల్దా బలిచి కొట్టుకుంటుంది చూడు. అట్లా ఎట్లా పోతుంది. అవునా? ఏడికి ఎగిరిపోలేదు. అట్లా 2 ఏటికి నిలబడకూడదు కదా. కాదు అది నువ్వు మొన్న ఇప్పించుకోండి కదా 20,000. అది నిదానంగా అడ్జస్ట్మెంట్ అయినప్పుడే ఇయ్యప్ప. ఇస్తా 20,000 చూస్తే మళ్ళీ ఉండి చూస్తామా? మళ్ళీ 20,000 మడసంగా మీరు కూడవేలు పట్టుకొని తిరుగుతుంటే మాటలకు భయం అవుతుంది. ఏడు భయం అవుతుంది? దున్నిపోతే నరకేది ఏమైనా కొట్టువా? సరే సరే బలిచి కొట్టుకుంటుంది దాన్ని. అట్లయితే కానీ చూస్తాను. మర్నాడు తెస్తాపో, 20,000 అసలు వడ్డీ అంతా తెచ్చిస్తాపో. ఏంద్రా మళ్ళీ మర్నాడు అంటావు? అడిగే ఊరికి ఇస్తుండలేదు, అట్లా మర్నాడు చెప్తానంటావు. తెస్తాపో నీకా బాగుందా లేదా? పొద్దున దాన్ని చూస్తేనే ఉచ్చలు కారుతుండవు. దాన్ని నేను పట్టుకుంటావు, కింద పట్టుకో ఇట్లా చూపేద్దరు కదా. అమాస్కి చూపిస్తావు. సరే రే, మీరు ఆ కొడువేలు పట్టుకొని తిరుగుతుంటే నాకు ఎక్కడ అవుతుంది. నేను పోతాను. సరే 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 పో. ఏందో మీరు ఆ పొద్దు లేని ఈ పొద్దు కొత్తగా కనపడుతున్నారు మీరు. అదే బాగా నూరిసినాను. దున్నిపోతానే చెప్తున్నాను కదా నీకు. దున్నిపోతా ఇప్పుడు వేయన అయిపోయి దున్నిపోతా. నన్నగా 20,000 అసలు వడ్డీ అనుకంట చాలా సత ఇస్తున్నాడు. డిస్తే ఏడికి ఎగిరిపోవాలి. అట్లా పొట్టోడికి ఇడిస్తే తలకట్ట ఎగిసిపోతాడు. అట్లా కారం పెట్టాలి. అట్లా చెప్తాను మన పైన సిక్కల స్కెచ్ గీయాలా. వేసేద్దాం పా, రేపు మరో స్కెచ్ చేద్దామా? వేయాలా? చెప్పా అందుకరా ఇంత పెద్ద కొడులు లేవు. ఇంత పెద్ద కొడులు అంత గుళ్ళు లేవే. నువ్వు ఇంత పెద్ద కొడులు పెట్టుకుని వెళ్తాను ఎందుకు? ఎందుకు కాదులే, కొడులు అంత గుళ్ళు లేవు. ఏం నరుకుతావో ఏమో నువ్వు. మడసానంగా రారుందా పట్టుక చూడు. మడసా పట్టుకో బాబా. ఏడపై సురేష్ బయటకు వెళ్ళాడు. ఏళ్ళకొస్తాడంట. ఏమో మాకేం తెలుసు. నీళ్ళు కాబెట్టమన్నా? కాబెట్టమన్నాడు. కాదా? ఏమి లేదులే కానీ ఆ పొద్దుటి మించి అదే సీరుతో ఉండవు. ఏం బట్టలు లేవా? లేకనే మళ్ళీ ఉతికించి ఆ సీరతోనే కట్టుకుంటాడా? కాదా? నేను ఏమప్పా చెప్పు. ఏమీ లేదు, ఆ పొద్దుటి మించి అదే సీరుతో ఉండేదానికి నాకే చూడబుద్ధి కాలేదు. నేను 1,000 రూపాయలు ఇస్తాను, తెచ్చుకో. నీ మొగుతో మాత్రం చెప్పొద్దు మళ్ళీ. మళ్ళీ మా అమ్మోళ్ళు తెచ్చినారులే అని చెప్పు. మళ్ళీ నా మీద చెప్పి నా పై దిక్కిచ్చావు మళ్ళీ. తల్లే నీకేమే, మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి చూడిదే. ఇంకోరికి తెలకూడదు. నీ మోనికి తెలిసి అనుకో, సిమెంట్ రోడ్డుకి వేసి చేపను దోమినట్లు దోముతాడు ఆయన మళ్ళీ. చెప్పను. సరేలే ప్రయత్న.
ఏ నీళ్ళు కాబట్టావా? కాబెట్టినా వస్తువా? వస్తే తోడు మళ్ళీ నీళ్ళు చూడాలి. ఏ ఇబ్బంది బాగా నవ్వుతున్నావా? ఏ ఇబ్బంది ఏంది నవ్వుతున్నారా? బాగా ఉచ్చేసంగా ఉండవు. అదే పప్పు అన్నం తెచ్చి పెడతా తిని బాగా సంతోషంగా ఉండా. దీనికన్నా తక్కువలే. బాగా ఉల్లాసంగా ఉండవు మీ ఇబ్బంది. ఎప్పుడు అదే. సరే సరే బా పోతా. తోడు కాదా చీర తెస్తామని ఏంటి కదా? ఇక చీర 4000 చీర ఇదే తీసుకొచ్చినాను. అన్నావేమో తేవేమో అనుకుంటే తెచ్చినాను. ఈ చీర కట్టుకొని తోటలకు వీడు మళ్ళీ నా పెళ్ళాంకే కంటపడినాడు. వీడు ఎవరు చిక్కలేదా వీనికి? నా పెళ్ళామే చిక్కిందా వీనికి? చెప్తా నేను కథ చూస్తాను నిన్న. ఏంది చీరండి. ఎక్కడి నుంచి వచ్చా? అయ్యో నల్లపన్న మా ఊరు పోయిందంట. అమ్మోళ్ళు ఇచ్చి పంపించినారు. మా పాప కట్లి అని ఇచ్చినారు. ఎనగొట్ల లెక్కనే చీర తెచ్చిస్తారా నీకు? అయ్యో అట్లేం లేదు. ఇడు ఉంటే పిలిచి ఇచ్చిపోయినాడు. ఈ పట్టు చీరలు అన్నీ ఉందమ్మా. ఉంది నీకు. ఎనగొట్ల లెక్క చీర తెచ్చినారంటే ఏందో ఉంది. నాకేందో డౌట్ కొడుతుంది. అయ్యో అట్లేం లేదులే. సరే డౌట్ వస్తుంది నాకే. మీ అమ్మనే పిలంపిస్తా. చీర ఎవరు ఇచ్చినారో ఎవరు లేదో చూస్తాను. కథ చూస్తా. ఏం డౌట్ వచ్చిందబ్బా? నీకు తెలిసిందే. పని చూసుకొని వచ్చుకోవాలి. ఏమంతా బాగా సార్ కూర్చుంటారో పిపోద్దా? ఏం చేస్తావు మళ్ళా? లేదప్పా పాటలు లేవు. పనులు లేవని ఈడ కూర్చుంటే ఎట్లా వస్తాయి? మీరు పోయి ఆడని పనులను కాడ అడుక్కుంటే పనులు వస్తాయప్ప. పనులే మీతాకు వచ్చి నన్ను చెయ్యి అంటాయి ఆడన్నా. మళ్ళీ ఉండాలని రావాలి కదా. రాబా పనులకు రానబ్బా అని ఇంట్లో కాడ కూర్చోయింటే చెప్పు. ఒక 5 మంది ఉన్నారు పనులకు చూడు కావాలంటేనండి. జరిగే వాళ్ళకి ఎన్ని తెలియాలనో తెప్ప జరుగుతుంది. మాకు జరగలేదు డైలాగ్ రావు మాకే. మేము ఎన్నో పీజీని ప్యాడ్ తిని మేము జరుగుతాయంటారు. మేము ఎన్ని లంపలు పడింటామో దుడ్డు సంపాదించాక. మళ్ళీ లేకపోతే ఊరిని అవుతాయా? మళ్ళీ కూర్చున్నాము లేవు. మళ్ళా ఎప్పుడు ఈడ కట్లు కూర్చొని ఉంటారు. వాళ్ళు లంపటి పడతారు చెప్ప దుడ్లకి. దుడ్లు రావు. మీరు కట్లు కూర్చొని ఉంటే నేనే పొద్దున చీరలు ఇచ్చి ఇంట్లో పోయేది. మీరు ఊరు దాటితే కదా నేను పోయేది. ఏదన్నా పోనరా ఊరు దాటి అక్కడ కట్లు ఉన్నాయి. దుడ్లు అందరికి ఓట్లకి ఇచ్చుకుంటా తిరుగుతాడు. ఆడోళ్ళు 1000 రూపాయలు అడిగితే 5000 ఇస్తాడు. 5000 ఆడోళ్ళకి అయితే ఇస్తాడు. మనకైతే అసలు కొంచెం లేడీస్ పిచ్చి ఎక్కువ ఉంది. చూడాలి కారం పెట్టాలి. అట్లా ఎట్లా కాదు. 50,000 అంటే ఏం మళ్ళీ మెచ్చుకొని ఇచ్చిందా? మళ్ళీ జొల్లు కాసుకొని ఇస్తాడు ఆడవాళ్ళకైతేనా. మళ్ళీ కనపడితే వడ్డీదా దుడ్డులే మన నెల అయింది 20,000 ఇచ్చి అప్పుడే వడ్డీ కడతాము అసలు కడతాము అంటాడు. అది ఏమంటాడు? మీరు పనులకు పోతేనే మాకు తిరిగేదానికి ఏం అంటాడు. మళ్ళా అంతే స్కెచ్ వేసుకుంటే అంతా తాట పుట్టే వారాలు చేసేది అప్పుడంతా. తలకాయ గీరుకుంటూ వస్తాడు. ఏం చేస్తావు? ఒకడు ఉన్నాడు కరోనా పట్టినాడు ఊర్లో. కరోనా ఏం చేసిన మాత ఉందా? ఎవరు చెప్ప? ఒకడు ఉన్నాడు. ఏం చేస్తావు అని మనకి ఉంది రాసుకొచ్చింది. ఏం బా మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు? మళ్ళా నీ బాధ ఏం చెప్పు. ఏం చేస్తావు? చెప్తే మర్యాద పోతుంది, చెప్పుకోకుంటే ప్రాణం పోతుంది. అంత బాధ ఏం చెప్పు. ఇంతమంది ఉండలేదా నీకు? వాడు వడ్డీలకి ఇచ్చేవాడు తగులుకున్నాడు అప్ప నాన్నకను. నాకు ఏడాడు వాడు మర్యాద లేకుండా చెప్తున్నాడు. అక్క ఇంతమంది అన్నాడు కదా. సరేలే ఏం లేదా. అక్క అయినా అట్లే పోమ్మాను. ఎనిమిది నుంచి పోతాడు కదా. మనం అంతా దావలో ఉండి వేసేద్దాం. ఇక నాడే అంతే టెన్షన్ పడదు. తీసుకోవద్దు. చెప్పు అంతే వేసేద్దాము. ఓమ్ వేసుకొని రా నువ్వు. మేము గోనపట్లు అన్ని తీసుకొని వస్తాము. కాలు తెగేద్దాము. సరే బండ్లు ఎక్కించుకున్నాడు అట్లా. బండి ఎక్కించుకొని యాడ అనుకోవద్దు. మళ్ళా నువ్వు యాడ ఇట్లుగా నన్నప్ప ఫస్ట్ లేపే పిల్ల అంతే. సేంద్రయ పోయిరా అట్లా ఏమే పై మోటేడిసి గణలు ఎగరతాయా లేదు చూసుకొని ఉన్నాడా. సరే నువ్వేడి పోతున్నావు? మేము ఉరుకొండ పోతాం. బ్యాంక్ తో ఉంది పని ఉంది. పై చూసుకొని వస్తా. ఉరుకొండ పోతున్నావా? సరేలే పేరా. సరే ఉరకొండ పోతాను అన్నాడు కదా. సేనకాటికి పొమ్మన్నాడు. ఇప్పుడే ఛాన్స్. నా అందగాన్ని రమ్మని చెప్తా. సేనకాటికి పోయేస్తాం ఇద్దరం. వాటికి పోయింది వాటిలు వేసిపోయినట్లుంది. పోయింటే తోటలాగా పోయిందల్లా. అబ్బా ఈ పొద్దు పండగే.
దాయి దాయి దమ్మ పురిసే కుందనాల బొమ్మ వాటిలో పని ఉందమ్మా ఇప్పుడు చింతపండేనమ్మా. భరిస్తున్నాం బాధ చాలా భరిస్తున్నాను. వద్దప్పా ఎవరు దిక్క చూడనప్ప ఇంకా ఎవరు దిక్క చూడనప్ప ఎవరు మొక్కుతానప్ప మిమ్మల్ని కొట్టాడని లేదు నీ సామాన్ మొక్కుతాండే నీకు మొక్కుతాండే నీకు ఆడ మొక్కమన్నాడు మొక్కుతాండే వద్దప్పా అబ్బా ఊరు ఇడిచిపోతాను రా అమ్మ ఊరు దిక్కు తలకాయ చేసుకుని పడుకోరా ఎక్కడ బెంగళూరుతో తిరుపతికి రా రూపాయి వేద్దాను రా మీకు మొక్కుతాను రానే అబ్బా ఏదో ప్రాణం పిక్స్ పెట్టాను రా నాయన బుద్ధి గెడ్డు ఉండేదో పొరపాటు చేసి నాయనప్పా అమ్మ తండ్రి అబ్బా ఉచ్చులు వస్తున్నారా ప్రశాంతంగా ఉంటుంది అప్ప ప్రశాంతంగా ఉంటుంది ఇంకా